గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు పౌషియాస్ అకాడమీ. ఈరోజు మనం 2024 అక్టోబర్ 6న ఆఫ్టర్నూన్ సెషన్లో అడిగిన ఇంగ్లీష్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మనము మార్నింగ్ షిఫ్ట్లో జరిగిన క్వశ్చన్స్ డిస్కస్ చేసామండి. సో ఎవరైనా ఆ క్లాస్ చూడకున్నామంటే ఒకసారి చూడండి. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ 61. సో ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో 61st క్వశ్చన్ ఏంటండి? ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో గ్రామర్ పరంగా కరెక్ట్గా ఏ సెంటెన్స్ ఉంది అంటున్నాడు. సో దిస్ ఈజ్ మోస్ట్ యూనిక్ డ్రెస్. సో మోస్ట్ అంటున్నామంటే సూపర్లేటివ్ డిగ్రీ అండి. మోస్ట్కి ముందు ఎప్పుడు దా ఉండాలి. సో మోస్ట్కి ముందు ఎప్పుడు దా ఉండాలి. సో ఫస్ట్ ఆప్షన్ అయితే కాదు. సో దిస్ ఈజ్ ద యూనిక్ డ్రెస్. సో దిస్ ఈజ్ ద యూనిక్ డ్రెస్. దిస్ ఈజ్ ద మోర్ యూనిక్ డ్రెస్. సో ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాస్లో. సో మోర్ ఉందంటే అక్కడ దెన్ కూడా రావాలండి. సో ఆప్షన్ 3 కూడా కాదు. సో దిస్ ఈజ్ వెరీ యూనిక్ డ్రెస్. సో వెరీ యూనిక్. సో ఈ 4th వన్ కరెక్ట్గా లేదండి. సో దిస్ ఈజ్ ద యూనిక్ డ్రెస్. సో యూనిక్ అంటే కూడా సో అది ఒకటే అనేసి మీనింగ్. సో ద యూనిక్ అనేది కరెక్ట్గా ఉంది కాబట్టి సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ ఆప్షన్లో థర్డ్ ఆప్షన్లో కరెక్ట్గా యూజ్ చేయలేదు. 4th ఆప్షన్లో కూడా సో వెరీ యూనిక్ అనేది కరెక్ట్గా యూజ్ చేయలేదండి. సో 61st క్వశ్చన్కి సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్. దిస్ ఈజ్ ద యూనిక్. దిస్ ఈజ్ ద యూనిక్ డ్రెస్. సో ద యూనిక్ అనేది కరెక్ట్గా ఉంది అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 62. ఐడెంటిఫై ద కరెక్ట్ వర్బ్ ఫామ్ ఫర్ ద సెంటెన్స్. సో కరెక్ట్ వెర్బ్ ఫామ్ ఏది అంటున్నాడండి. సో ద గర్ల్స్ డాష్ వెయిటింగ్ ఫర్ యూ. ద గర్ల్స్ అనేది ఏంటండి? ప్లూరల్. ద గర్ల్స్ తర్వాత ప్లూరల్ ఫామ్ రావాలండి. సో ఈజ్ కాదు, వాజ్ కాదు, బీ కాదు. సో ఒకే ఒకటి ఉంది ప్లూరల్ ఫామ్ ఆర్. ద గర్ల్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ. సో గర్ల్స్ అంటే ఒకటికన్నా ఎక్కువ కదండి. సో ఒకరికన్నా ఎక్కువ మంది కాబట్టి ప్లూరల్ ఫామ్ రావాలి. సో ఆర్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 63. ఐడెంటిఫై ద టర్మ్ ఫర్ సమ్ వన్ హూ స్టడీస్ ఇన్సెక్ట్స్. సో ఇన్సెక్ట్స్ గురించి స్టడీ చేసే వాళ్ళని ఏమంటామండి? ఇన్సెక్ట్స్ అంటే కీటకాలండి. సో కీటకాల గురించి అధ్యయనం చేసే వాళ్ళని ఎంటమాలజిస్ట్ అంటామండి. సో ఇన్సెక్ట్స్ గురించి స్టడీ చేసే వాళ్ళని ఎంటమాలజిస్ట్ అంటారు. సో ఆర్నిథాలజిస్ట్ అంటే ఏంటండి? బర్డ్స్ గురించి స్టడీ చేసే వాళ్ళని ఆర్నిథాలజిస్ట్ అంటాం. సో బయాలజిస్ట్. సో బయాలజిస్ట్. సో జియాలజిస్ట్. సో ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాము. జియాలజీ అంటే ఏంటండి? స్టడీ ఆఫ్ ఎర్త్. భూమిని గురించి స్టడీ చేసే వాళ్ళని జియాలజిస్ట్ అంటాం. సో క్వశ్చన్స్ అన్నీ కూడా రిపీట్ అవుతూ ఉంటాయండి. సో మనం ఒక క్వశ్చన్ డెవలప్ చేసాము అంటే దానికి సంబంధించిన క్వశ్చన్స్ లింక్ ఉన్నవే వస్తాయి. సో కాబట్టి మనం అందుకే చెప్పేది ప్రీవియస్ క్వశ్చన్స్ మనం ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 64. ఐడెంటిఫై ద మోడల్ వర్బ్ యూజ్డ్ టు షో అబిలిటీ. సో అబిలిటీకి సంబంధించిన మోడల్ వర్బ్ ఏంటి అంటున్నాడు. సో అబిలిటీకి సంబంధించిన మోడల్ వర్బ్ ఏంటి అంటున్నాడు. సో అబిలిటీ అంటే ఏంటి? నేను ఇది చేయగలను అనే మీనింగ్లో రావాలి కదండి. సో నేను ఇది చేయగలను. అబిలిటీ అనే దానికి సంబంధించిన వర్డ్స్ ఏం రావాలి? కెన్, కుడ్. సో కెన్, కుడ్ అబిలిటీకి సంబంధించింది. ఆప్షన్లో కుడ్ ఉంది కాబట్టి ఆప్షన్ 4 తీసుకుంటున్నాం. సో 64కి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 65. చూస్ ద కరెక్ట్లీ క్యాపిటలైజ్డ్ నేమ్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ ప్లేస్. సో కరెక్ట్గా క్యాపిటల్ లెటర్స్ ఎక్కడ యూస్ చేశారో అంటున్నాడు. సో ఫస్ట్ లెటర్ ఎప్పుడు క్యాపిటల్ లెటర్ ఉండాలి కదండి. సో 1 కాదు. వర్డ్ మధ్యలో క్యాపిటల్ లెటర్ రాదు. సో 4 కూడా కాదు. సో అన్ని లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ యూస్ చేయకూడదు. సో మిగిలింది ఓన్లీ లండన్. సో ఒక వర్డ్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ లెటర్ ఉండాలి, రిమైనింగ్ స్మాల్ లెటర్స్ ఉండాలి. సో అది బేసిక్ పాయింట్. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్గా ఉంది. సో 65కి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 66. ద ఫాలోయింగ్ డీటెయిల్ ఈజ్ నాట్ యూజువల్లీ ఇంక్లూడెడ్ ఇన్ ద ఎర్లీ లైఫ్ సెక్షన్ ఆఫ్ ఏ బయోగ్రఫికల్ స్కెచ్. సో బయోగ్రఫీ రాస్తున్నామంటే ఎర్లీ లైఫ్ సెక్షన్లో అంటే ముందే ఏది రాదు అంటున్నాడు. సో బయోగ్రఫీ రాసేటప్పుడు మన లైఫ్లో ముందుగా జరిగేది ఏది రాదు అంటున్నాడు. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనేది మనం ముందే మెన్షన్ చేస్తాం కదండి. సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మనం స్టార్టింగ్లోనే రాస్తాము. సో ఎడ్యుకేషన్ గురించి కూడా మనం స్టార్టింగ్లోనే మెన్షన్ చేస్తాము. సో ఫార్మాటివ్ ఎక్స్పీరియన్సెస్ కూడా మనం స్టార్టింగ్లోనే మెన్షన్ చేస్తాం. సో మేజర్ అకాంప్లిష్మెంట్స్ అంటే పెద్ద పెద్ద విషయాలన్నీ కూడా మనం స్టార్టింగ్లో మెన్షన్ చేయమండి. అది ఎప్పుడో లాస్ట్లో మెన్షన్ చేస్తాం. సో వాడు ఏమంటున్నాడు? ఎర్లీ లైఫ్ సెక్షన్లో ఏది మెన్షన్ చేయరు, ఏది ఇంక్లూడ్ చేయరు అంటున్నాడు. సో మేజర్ అకాంప్లిష్మెంట్స్ అనేది స్టార్టింగ్లో రాదండి, అది ఎండింగ్లో వస్తుంది కాబట్టి 66కి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ 67. చూస్ ద సెంటెన్స్ దట్ ఈస్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది ప్రజెంట్ టెన్స్. సో ప్రజెంట్ టెన్స్కి సంబంధించని ఎగ్జాంపుల్, ప్రజెంట్ టెన్స్కి ఎగ్జాంపుల్ కానిది ఏది అంటున్నాడు. సో రన్స్ అనేది ఏ టెన్స్లో ఉంది? ప్రజెంట్ టెన్స్లోనే ఉంది. సో విల్ బీ అనేది ఏంటి? ఫ్యూచర్ టెన్స్ కదండి. సో విల్ బీ అనేది ఫ్యూచర్ టెన్స్. సో ప్రజెంట్ టెన్స్లో లేదు కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో విల్ బీ అనేది ఫ్యూచర్ టెన్స్ కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ అండి. మనల్ని ఏమడుగుతున్నాడు? నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రజెంట్ టెన్స్. సో ప్రజెంట్ టెన్స్లో లేని దానికి ఎగ్జాంపుల్ అడుగుతున్నాడు కాబట్టి ఆప్షన్ 2 తీసుకుంటున్నాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 68. బై ద టైమ్ వీ అరైవ్డ్ దే డాష్ డిన్నర్. బై ద టైమ్ వీ అరైవ్డ్, మేము వచ్చే సమయానికి అతను ఏం చేస్తూ ఉండేవాడు? అరైవ్డ్ అనేది ఏంటండి? పాస్ట్ టెన్స్ కదండి. సో మనకు వచ్చే ఆన్సర్ కూడా పాస్ట్ టెన్సే ఉండాలి. సో ఈట్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి అది కాదు, హ్యావ్ ప్రజెంట్ టెన్స్ కాబట్టి అది కూడా కాదు. సో A2 ఇక్కడ అరైవ్డ్ అనేది V2 కదండి. అరైవ్డ్ అనేది V2. సో అరైవ్డ్ అనేది V2. సో ఇక్కడ V2 ఉందంటే ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. అది V2 ఉందంటే హ్యాడ్ ప్లస్ V3 ఉండాలి. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో బై ద టైమ్ వీ అరైవ్డ్ దే హ్యాడ్ ఈటెన్ డిన్నర్. ఇక్కడ అరైవ్డ్ V2 కాబట్టి నెక్స్ట్ సెంటెన్స్లో హ్యాడ్ ప్లస్ V3 రావాలి. సో 68th క్వశ్చన్కి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 69. క్వశ్చన్ నెంబర్ 69. ప్లీజ్ క్లోజ్ ద డోర్. చూస్ ద టైప్ ఆఫ్ సెంటెన్స్. సో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కూడా మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాము. ప్లీజ్ క్లోజ్ ద డోర్ అనేది ఏంటి? రిక్వెస్ట్. సో రిక్వెస్ట్లు అన్నీ కూడా ఎలాంటి సెంటెన్సెస్? సో ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్స్, ఎక్స్క్లమేటరీ అంటే ఆశ్చర్యార్థకాలు, డిక్లరేటివ్ అంటే కంప్లీట్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే రిక్వెస్ట్లు, ఆర్డర్లు, ఇవన్నీ కూడా ఇంపరేటివ్ సెంటెన్స్ కిందకు వస్తుంది. సో 69th క్వశ్చన్కి ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 70. ద మీటింగ్ వాజ్ క్యాన్సిల్డ్ డ్యూ టు ద స్టోమ్. సో స్టోమ్ వల్ల మీటింగ్ క్యాన్సిల్ అయ్యింది అంటున్నాడు. చూస్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది సింపుల్ సెంటెన్స్ ఇంటూ ఏ కాంప్లెక్స్ సెంటెన్స్. సో వాడు ఇచ్చిన సింపుల్ సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్లోకి మార్చండి అంటున్నాడు. సింపుల్ సెంటెన్స్ని ఏం చేయాలండి? కాంప్లెక్స్ సెంటెన్స్లోకి చేంజ్ చేయాలి. ఇక్కడ అండ్ అనేది ఏంటి? కాంపౌండ్ సెంటెన్స్ కాబట్టి 1 కాదు. నెక్స్ట్ ఇక్కడ కూడా బట్ అనేది కూడా కాంపౌండ్ సెంటెన్స్లో యూస్ చేస్తాం కాబట్టి 4 కూడా కాదు. నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ద స్టోమ్ కాజ్డ్ ద మీటింగ్ టు బీ క్యాన్సిల్డ్. ద మీటింగ్ వాజ్ క్యాన్సిల్డ్ బికాస్ దెర్ వాజ్ ఏ స్టోమ్. సో బికాజ్ అనేది ఎక్కడ యూస్ చేస్తామని చెప్పుకున్నామండి, లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేస్తాం. ఇది కూడా బికాజ్ అనేది కాంప్లెక్స్ సెంటెన్స్లో యూస్ చేస్తాం. సో బికాజ్ అనేది కాంప్లెక్స్ సెంటెన్స్లో యూస్ చేస్తాం కాబట్టి క్వశ్చన్ నెంబర్ 70కి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 70కి ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో కాంప్లెక్స్ సెంటెన్స్లో బికాజ్ యూస్ చేస్తాం, అండ్ కాంపౌండ్ సెంటెన్స్లో యూస్ చేస్తాము కాబట్టి 1 కాదు. బట్ కూడా కాంపౌండ్ సెంటెన్స్లో యూస్ చేస్తాము కాబట్టి 4 కూడా కాదు. సో 2 అసలే కాదు. ఓకేనా అండి? నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. క్వశ్చన్ నెంబర్ 71. చూస్ ద కరెక్ట్ టర్మ్ సినానిమస్ విత్ ఏ మెయిన్ క్లాజ్. సో మెయిన్ క్లాజ్ని ఇంకా ఎలా పిలుస్తాము అంటున్నాడు. మెయిన్ క్లాజ్కి ఇంకొక నేమ్ ఏంటి అంటున్నాడు. సో మెయిన్ క్లాజ్నే మనం ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటామండి. సో మెయిన్ క్లాజ్నే మనము ఇండిపెండెంట్ క్లాజ్ అని కూడా అంటాం. సో బేసిక్ క్వశ్చన్ అండి, చూసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 72. షీ లవ్స్ టు ట్రావెల్ డాష్ షీ హ్యాస్ విజిటెడ్ ఓవర్ 20 కంట్రీస్. తను ట్రావెలింగ్ అంటే ఇష్టమంట, అందుకని 20 కంట్రీస్ విజిట్ చేసింది ఆల్రెడీ. సో ఇక్కడ ఏ వర్డ్ మనకి మ్యాచ్ అవుతుంది? ఆల్దో అంటే అయినప్పటికీ అని. ఇది నెగిటివ్ సెన్స్లో యూస్ చేయాలి కాబట్టి ఆప్షన్ 2 కాదు. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఎగ్జాంపుల్ కాదు. హవెవర్ అనేది కూడా నెగిటివ్ సెన్స్లో వాడాలి. సో 3 కూడా కాదండి. సో మనకు ఆన్సర్ ఏంటి? కాన్సిక్వెంట్లీ. షీ లవ్స్ టు ట్రావెల్. సో తను ట్రావెలింగ్ అంటే ఇష్టం కాబట్టి 20 కంట్రీస్ విజిట్ చేసింది. సో ఈ సెంటెన్స్కి సింక్ అయ్యే వర్డ్ కాన్సిక్వెంట్లీ. సో 72 క్వశ్చన్కి ఆన్సర్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 73. చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది వర్డ్స్ ఇన్ విచ్ దే అకర్ ఇన్ ఏ డిక్షనరీ. సో డిక్షనరీ ఆర్డర్ ప్రకారం ఏది కరెక్ట్గా ఉందో చూసుకోవాలండి. సో అన్నిట్లో ఎఫ్ ఉంది కాబట్టి ఎఫ్ క్యాన్సిల్ చేసేయండి. సెకండ్ లెటర్ అన్నిట్లో ఏముంది? ఎల్ ఏఓ. సో ఎల్ ఏఓ. సో ఫస్ట్ ఏమొస్తుందండి? ఫస్ట్ ఏ వస్తుంది కదా, ఫస్ట్ ఏ వస్తుంది అంటే 3తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకే ఒకటి ఉందండి. సో 3తో స్టార్ట్ అయ్యే ఆప్షన్
ఒకే ఒకటి ఉంది. సో కాబట్టి అయిపోయిందండి. సో 73rd క్వశ్చన్కి ఆన్సర్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 74. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ది వర్డ్. సో కరెక్ట్ స్పెల్లింగ్ దేంట్లో ఉంది అంటున్నాడండి. సో రెడిక్యులస్కి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే ఆప్షన్ 1. సో రెడిక్యులస్కి కరెక్ట్ స్పెల్లింగ్ ఏంటంటే ఆప్షన్ 1, RIDICULOUS. సో ఇలాంటి డబుల్ లెటర్స్ వోవెల్స్ ఎక్కువ ఉండేవి, కొంచెం లెంతీ వర్డ్స్ స్పెల్లింగ్స్ బాగా నేర్చుకోండి, మనకి ఎగ్జామ్లో చాలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 75. చూస్ ద ఎగ్జాంపుల్ వేర్ ద ఇండెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ఏ క్లాజ్. చూస్ ద ఎగ్జాంపుల్ వేర్ ద ఇండెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ టు డినోట్ ఏ క్లాజ్. అంటే ఇండెఫినెట్ ఆర్టికల్ని ఒక క్లాస్ని డినోట్ చేసే సిచ్యువేషన్లో ఎక్కడ యూజ్ చేస్తారు అంటున్నాడు. సో ఇండెఫినెట్ ఆర్టికల్ని యూజ్ చేస్తారంట. అది ఎలా యూజ్ చేసి ఉండాలి? అది ఒక క్లాస్ని డినోట్ చేయాలి. ఒక క్లాస్ని అంటే ఒక గ్రూప్ని డినోట్ చేయాలండి. అది దేంట్లో ఉంది అంటున్నాడు. బర్డ్స్ ఆఫ్ ఏ ఫీదర్, అసలు ఇక్కడ ఆర్టికల్ కరెక్ట్గా లేదు. దేవర్ ఆఫ్ ఏ సీజ్ లేదు. అవుట్ ఆఫ్ అవర్ షర్ట్స్ ఆర్ ఆఫ్ ఏ సీజ్. సో 2, 3, 4లో అసలు అది కరెక్ట్గా లేదండి. సో 2, 3, 4 మన ఆన్సర్ కాదు. సో నీట్గా ఉండేది ఒకే ఒకటండి. 75. ఏ రోజ్ ఈజ్ ఏ బ్యూటిఫుల్ ఫ్లవర్. సో రోజ్ అనేది బ్యూటిఫుల్ ఫ్లవర్ అంట. సో రోజ్ అనేది బ్యూటిఫుల్ ఫ్లవర్. సో ఆప్షన్ 1లో కరెక్ట్గా ఉంది కాబట్టి 75కి ఆన్సర్ 1 అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 76. హీ బాట్ హిస్ ఫ్రెండ్ డాష్ హిమ్ టు ద పార్టీ. హీ బాట్ హిస్ ఫ్రెండ్. ఇక్కడ బాట్ అనేది కరెక్ట్ కాదనుకుంటానండి. బాట్ అంటే కొనడం కదండి. బాట్ అంటే కొనడం, అది రాదని అనుకుంటున్నాను. సో ఓ ముందు ఆరు పెట్టుకోండి. బ్రింగ్ బ్రాట్ అప్పుడు కొంచెం మీనింగ్ మ్యాచ్ అవుతుంది. హీ బ్రాట్ హిస్ ఫ్రెండ్ డాష్ హిమ్ టు ద పార్టీ. తన పార్టీకి తనతో పాటు తన ఫ్రెండ్ని కూడా తీసుకెళ్ళినాడు అనే మీనింగ్ వస్తుందండి అక్కడ. సో 76కి ఆప్షన్ 1 అలాంగ్ విత్. సో తనతో పాటు తన ఫ్రెండ్ని కూడా తీసుకెళ్ళాడు. సో అనేది మీనింగ్ ఎక్కడ వస్తుందండి? అలాంగ్ విత్. అపార్ట్ ఫ్రమ్ కాదు, బై మీన్స్ ఆఫ్, బై వే ఆఫ్ అసలే కాదండి. హీ బ్రాట్ హిస్ ఫ్రెండ్ అలాంగ్ విత్ హిమ్ టు ద పార్టీ. తన పార్టీకి తనతో పాటు తన ఫ్రెండ్ని కూడా తీసుకెళ్ళాడు అనే మీనింగు ఆ సెంటెన్స్కి వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 77. 7 హ్యాడ్ బీన్ క్వైట్ అప్సెట్ అబౌట్ మిస్టర్ నాథ్స్ గాంట్ అపియరెన్స్. చూస్ ద సినానిమ్ దట్ మీన్స్ అప్సెట్. సో అప్సెట్కి సినానిమ్ ఏంటి అంటున్నాడు. సినానిమ్ అంటే ఏంటి? మీనింగ్. సో అప్సెట్కి మీనింగ్ ఏంటి? డిస్ట్రెస్డ్. సబ్సెట్ హ్యాపీ, యాంగ్రీ, కామ్ అంత కాదండి. సబ్సెట్కి హ్యాపీ ఆపోజిట్ కూడా అయిపోద్ది. సబ్సెట్కి మీనింగ్ ఏంటంటే డిస్ట్రెస్డ్. అప్సెట్కి మీనింగ్ డిస్ట్రెస్డ్. అప్సెట్ అవుతామంటాం కదండి. సో అది మీనింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 78. ఐన్స్టీన్ సా ఇన్ హెర్ an ally against the Philistines those people in his family and at the university with whom he was constantly at odds. So constantly, choose the antonym of the word constantly. So constantly అనే వర్డ్కి ఆంటోనియం ఏంటి అంటున్నాడు. కాన్స్టెంట్లీ, స్టడీ, పర్సిస్టెంట్, కంటిన్యూస్ అంతా సినానిమ్స్. ఇన్కన్సిస్టెంట్ అనేది ఆపోజిట్ వర్డ్ అండి. 78కి కాన్స్టెంట్లీకి ఆంటోనియం ఆపోజిట్ వర్డ్ ఇన్కన్సిస్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 79. ద ఫాలోయింగ్ ఈజ్ ద ఇండైరెక్ట్ ఫామ్ ఆఫ్ హీ సెడ్ ద హార్స్ డైడ్ అట్ నైట్. సో అక్కడ ఇచ్చిన సెంటెన్స్కి ఇండైరెక్ట్ ఫామ్ ఏది అంటున్నాడు. సో మనం డైరెక్ట్ సెంటెన్స్ ఇచ్చినాడు, మనం ఇండైరెక్ట్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇండైరెక్ట్ ఫామ్లో ఏమనుకున్నాము? సో ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నామంటే ఇది గ్యారంటీగా ఒక క్వశ్చన్ వస్తుంది. సో ప్రజెంట్ టెన్స్లో ఉంటే పాస్ట్ టెన్స్లోకి మారాలి. సో డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి ఎలా మారుతుందంటే ప్రజెంట్ టెన్స్లో ఉండేది పాస్ట్ టెన్స్లోకి మారాలి. పాస్ట్ టెన్స్లో ఉంటే హ్యాడ్ ప్లస్ V3గా మారాలి. అంటే V1 ఉంటే V2గా మారుతుంది. V2 ఉంటే హ్యాడ్ ప్లస్ V3గా మారాలి. ఆ ఒక్క పాయింట్ చూసుకుంటే మనం ఈ క్వశ్చన్ ఎలా ఇచ్చినా ఆన్సర్ పెట్టచ్చండి. సో ద హార్స్ డైడ్ అట్ నైట్. సో డైడ్ అంటే V2 అండి. సో క్వశ్చన్లో V2 ఉంది కాబట్టి మనకేం రావాలి? హ్యాడ్ ప్లస్ V3. అసలు ఫస్ట్ ఆప్షన్లో హ్యాడే లేదు, సెకండ్ ఆప్షన్లో హ్యాడ్ లేదు, థర్డ్ ఆప్షన్లో హ్యాడ్ లేదు. సో హ్యాడ్ డైడ్ ఉంది కదండి, హ్యాడ్ డైడ్ ఉంది. సో 79కి ఆప్షన్ 4. సో V2 ఉంటే హ్యాడ్ ప్లస్ V3 రావాలండి. V2 ఉంటే
హ్యాడ్ ప్లస్ V3 రావాలి. సో ఆప్షన్ 4లో కరెక్ట్గా ఉంది కాబట్టి 79కి ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 80. He managed to dash all his fears and doubts and gave a stellar performance. He managed to dash all his fears and doubts and gave a stellar performance. తను ఏం మేనేజ్ చేశాడు? చూస్ ద కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. ఆ బ్లాంక్లో సరిపోయే ఆప్షన్ ఏది అంటున్నాడు. సో గెట్ అవే విత్ ఏంటి అంటే ఏదైనా మనం పనిష్మెంట్ ఇస్తున్నాము అంటే తప్పించుకోవడం. గెట్ అవే విత్ అంటే పనిష్మెంట్ ఇస్తున్నామంటే దాని నుంచి తప్పించుకోవడం. సో ఆప్షన్ 1 అయితే కాదు, ఎందుకంటే అక్కడ పర్ఫార్మెన్స్కి సంబంధించింది కాబట్టి ఆప్షన్ 1 కాదు. హోల్డ్ అవుట్ అంటే ఏంటి? హోల్డ్ అవుట్ అంటే అవకాశం అందించడం, అంటే పట్టుకోవడం. అక్కడ పట్టుకునేది ఏం లేదు కాబట్టి ఆప్షన్ 2 కూడా కాదండి. నెక్స్ట్ లుక్ ఫార్వర్డ్ అంటే ఎదురు చూడటం. లుక్ ఫార్వర్డ్ టు అంటే ఎదురు చూడటం. సో ఆప్షన్ 4 కూడా కాదండి. సో 80కి ఆప్షన్ 3 గెట్ ఓవర్. 80కి ఆప్షన్ 3 గెట్ ఓవర్. He managed to get over all his fears and doubts and gave a stellar performance. సో 80కి ఆప్షన్ 3 అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 81. మోహన్ హ్యాడ్ ఏ 3-hour జర్నీ ఎస్టర్డే. చూస్ ద మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్డ్ ఫ్రేజ్. అండర్లైన్ చేసిన వర్డ్కి మీనింగ్ ఏంటి అంటున్నాడు. సో మోహన్ హ్యాడ్ ఏ 3-hour జర్నీ ఎస్టర్డే అంటే ఎస్టర్డే నిన్న మోహను 3 hours జర్నీ చేశాడని దాని మీనింగ్. సో మోహన్ నిన్న 3 hours జర్నీ చేశాడు, అది దాని మీనింగ్. అది ఎక్కడుందండి? ఏ జర్నీ దట్ టేక్స్ 3 hours. 3 hour జర్నీ అంటే 3 hours జర్నీ చేశారు అని మీనింగ్. సో అప్పుడు ఆన్సర్ 3లో కరెక్ట్గా ఉందండి. ఏ జర్నీ దట్ టేక్స్ 3 hours. జర్నీకి 3 hours తీసుకునింది అని దాని మీనింగ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 82. డాష్ ఐ ఆమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ వాంట్ టు గో. అంటే వెళ్ళను తెలియదు అంటున్నాడు. చూస్ ద ఇంటర్జెక్షన్ దట్ బెస్ట్ ఫిట్స్ ద బ్లాంక్. సో వావ్ అంటే ఇక్కడ ఏమీ లేదండి. సో ఉచ్ అంటే మనం అప్సెట్ అవుతాం కదండి, హర్ట్ అవుతాం కదండి. సో హర్ట్ అయ్యే సిచ్యువేషన్లో ఈ వర్డ్స్ వాడతామండి. సో వావ్ అంటే దీనికి మ్యాచ్ కాదు. ఉచ్ అంటే అంటాం కదండి, అంటే అప్సెట్ అయినప్పుడు ఇది యూజ్ చేస్తామండి. యా అంటే ఎస్ అని. సో యా అంటే ఎస్ అని. సో ఎస్ అనే మీనింగ్ కూడా మనం మ్యాచ్ అవ్వదు. ఐ ఆమ్ నాట్ షూర్ ఇఫ్ ఐ వాంట్ టు గో. సో 82కి 4 అనేది మ్యాచ్ అవుతుందండి. నెక్స్ట్ 83. సో పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్లు అండి. సో కళ్ళు మూసుకొని మీకు ఏమీ పెట్టకపోయినా ఈ 2 క్వశ్చన్లకి ఈజీగా ఆన్సర్ పెట్టాలండి. సో రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఇండియా ఈజ్ ఏ లింగ్విస్టిక్ మొజాయిక్ విత్ ఓవర్ 1600 లాంగ్వేజెస్ స్పోకెన్ అక్రాస్ ద కంట్రీ. హిందీ, ద మోస్ట్ వైడ్లీ స్పోకెన్ లాంగ్వేజ్, సర్వ్స్ యాజ్ ఏ లింగ్వా ఫ్రాంకా, while regional languages like Tamil, Bengali and Marathi reflects local heritage. Multilingualism is a hallmark of Indian society, highlighting its rich cultural diversity and the importance of preserving linguistic traditions. సో మనకి ఇక్కడ మీనింగ్తో పెద్దగా అవసరం లేదండి, అందుకే కొంచెం ఫాస్ట్గా చదివేస్తాను. సో మనకి సెంటర్ వాడి క్వశ్చన్ ఏమడుగుతున్నాడు అది మాత్రం చూసుకుంటే చాలండి. సో చాలా ఈజీ. క్వశ్చన్లో ఏముందో ఆ వర్డ్స్ ఎక్కడుందో చూసుకుని ఆన్సర్ పెట్టడమే. సో హిందీ సర్వ్స్ యాజ్ ఏ డాష్ ఇన్ ఇండియా. హిందీ సర్వ్స్ అని ఎక్కడుందండి? సో హిందీ సర్వ్స్ సర్వ్స్ యాజ్ ఏ లింగ్వా ఫ్రాంకా ఎక్కడుందండి? ఆప్షన్ 3లో ఉందండి. సో 83కి 3. జస్ట్ అలా చూసుకొని పెట్టడమే అండి. మన మీనింగ్ అర్థం కాకుండా పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. సో మీకు ఏమీ తెలియకపోయినా ఇలాంటి క్వశ్చన్లు అసలు మిస్ చేయొద్దండి. సో హిందీ సర్వ్స్ యాజ్ ఏ లింగ్వా ఫ్రాంకా. సో ఆప్షన్ 3 అనేది 83కి ఆన్సర్ అండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ 84. ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? ఐడెంటిఫై ద రీజనల్ లాంగ్వేజెస్ మెన్షన్డ్ ఇన్ ద ప్యాసేజ్. ఈ ప్యాసేజ్లో మెన్షన్ చేసిన రీజనల్ లాంగ్వేజ్ ఏంటి అంటున్నాడు. ఇక్కడ ఏ లాంగ్వేజ్ మెన్షన్ చేశారండి? తమిళ్, బెంగాలీ, మరాఠీ. సో ఆప్షన్ 2లో ఉందండి. సో ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇదండి ఈరోజు క్లాసు. సో మొత్తం 24 క్వశ్చన్స్ డిస్కస్ చేశాము. సో ఈరోజు వీడియో, నిన్నటి వీడియో, సో 2 కూడా మిస్ చేయకుండా పూర్తిగా వినండి. మీరు ఈ వీడియోస్ మాత్రమే ఫాలో అయినా కూడా మినిమం సగం మార్క్స్ స్కోర్ చేయొచ్చండి. మినిమం
సగం మార్క్స్. ఎందుకంటే జస్ట్ క్వశ్చన్ ఆన్సర్ మాత్రమే కాదు మనం డిస్కస్ చేయడము. సో క్వశ్చన్కి ఆన్సర్ ఎందుకు వస్తుంది, సో కాన్సెప్ట్స్ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎంతో కొంత నాలెడ్జ్ మీకు వస్తుంది. సో మనకి ఎగ్జామ్లో కూడా సేమ్ ఇలాంటి క్వశ్చన్లే ఇంత ఈజీగా క్వశ్చన్ అని చూసారు కదండి ఎలా ఈజీగా ఉందో. క్వశ్చన్స్ చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ మనకి బేసిక్స్ ఐడియా ఉంటే క్వశ్చన్స్కి ఆన్సర్ ఈజీగా చేయొచ్చు. మనకు అస్సలు ఏమీ తెలియదు అనుకుంటేనే ప్రాబ్లం అవుతుంది. సో అలా ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. మనం ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా డిస్కస్ చేద్దాము. సో టెట్ ఎగ్జామ్ అయ్యేలోపు మీ వీడియోస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. సో వీడియోస్ ఒక్కటే ఫాలో అయినా కూడా మీకు మ్యాక్సిమం స్కోర్ చేయించండి. ఓకేనండి, ఇది ఈరోజు క్లాసు. సో నెక్స్ట్ క్వశ్చన్ పేపర్తో రేపు మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.